హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మేము మరో స్వీట్ ఐటమ్తో వచ్చేసామండి. చూస్తుంటే నేను గురించే ఈ తొక్కుడు లడ్డు లేదా బందర్ లడ్డు, మనం రెండు రకాలుగానే పిలిచే ఈ అద్భుతమైన స్వీట్ అయితే మాకు మామూలుగా అయితే రాలేదు. సో ఇదే స్టెప్స్ మీరు కూడా ఫాలో చేసి మాకు కామెంట్ రూపంలో ఏ విధంగా వచ్చిందో మాకు తెలియజేయండి. సో ఇంకా ఎలాంటి ఆలస్యత చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఈ తొక్కుడు లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, 1/2 కప్పు నెయ్యి, 4 యాలకులు పొడిని చేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిని ఒక బౌల్లో వేసి పిండిని కలుపుకుందామండి. జల్లించిన శనగపిండి ఇది. మీకు వీలైతే పచ్చిశనగపప్పు ఆడించిన శనగపిండితో తొక్కుడు లడ్డు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొట్టు మీద కొన్న పిండికి మనం ఇంట్లో ఆడించుకున్న పిండికి చాలా తేడా ఉంటుంది. వీలైతే మీరు పచ్చిశనగపప్పు మిల్లు పట్టించుకోండి. ఈ పిండి జల్లించిన పిండి అండి. మనం జల్లించుకోవాలి. ముందు మెత్త జల్లి పెట్టి పిండిని జల్లించుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ పిండి మనం జంతికలు వేసుకోవడానికి ఫ్రీగా వస్తుందండి. లూజ్గా కలపాలి. శనగపిండి కదా, జిగురుగా ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాం. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా మరగనిచ్చిన తర్వాత జంతికలు వేసుకునే గొట్టం ఉంటుంది కదండి, జంతికలు వేసుకుని ప్లేట్ పెట్టుకుని మనం ఈ పిండిని ఈ జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకుని ఈ పిండి వేసుకుని జంతికల కింద వేసుకుందాం. ఈ జంతికలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే బాగా వేగిపోతాయి. ఈ తొక్కుడు లడ్డూకి బాగా వేగకూడదు. పిండి బాగా వేగిపోతే వేగిన వాసన వస్తుందండి, బాగా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జంతికలను మనం వేయించుకోవాలి. బాగా వేగిపోయినా మనకి మిక్సీలో ఆడడం కూడా ఇబ్బంది అవుతుందండి, వేగిన వాసన కూడా వస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి. అలాగే చాలామందికి తొక్కుడు లడ్డు చేయాలని ఉన్న పెద్ద ప్రాసెస్ అని, సరిగా కుదరవని డౌట్ పడుతూ ఉంటారు కదా. అలాంటి డౌట్ ఏం లేకుండా ఈజీగా చేయొచ్చండి తొక్కుడు లడ్డు. ఇదిగోండి జంతికి వేగింది, రెండో వైపు తిప్పుకుందాం. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కొద్దిగా పిండితో ట్రై చేయండి. ట్రై చేసి ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి. ఈ తొక్కుడు లడ్డు చేయడం చాలా ఈజీ. జంతికలు వేసేటప్పుడు మాత్రం బాగా వేగకూడదు, లైట్ కలర్లో ఉండాలండి. బాగా వేగిపోతే తొక్కుడు లడ్డు బాగోదు. నేను చెప్పిన టిప్స్తో మీరు తొక్కుడు లడ్డుని చేయండి, చాలా బాగా వస్తుంది. జంతికి వేగిందండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా వేగాలండి, లైట్ కలర్లో ఉండాలి. ఈ జంతికలు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి చిన్న చిన్న ముక్కల కింద మనం విరుచుకొని మిక్సీలో వేసుకుందాం.
విధంగా అయిందండి పిండి. ఇది మనం చింతపండు వడకట్టే స్ట్రైనర్తో జల్లిస్తున్నానండి. మీకు పెద్ద కన్నాల్లో జల్లించుకునే జల్లెడ ఉంటే ఆ రేకులో వేసి జల్లించుకోండి, లేకపోతే ఏదైనా కొంచెం పెద్ద కన్నాలు ఉన్న చెక్కంతో జల్లించుకోండి. ఈ పిండి మామూలు జల్లెడతో జల్లించుకుంటే పడదు. ఇదిగోండి ఇలా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మొరాలు వస్తాయండి, అందుకని మనం తప్పకుండా ఈ పిండిని జల్లించుకుందాం. మిగిలింది ఉంటే మళ్ళీ మిక్సీలో వేసుకుని అది కూడా మిక్సీ పట్టుకుని మొత్తం అంతా జల్లించేసుకుందాం. జల్లించిన తర్వాత ఇలా మొరాలు వస్తాయండి. ఇప్పుడు ఈ తొక్కుడు లడ్డూకి పాకం పట్టుకుందాం. నేను నాన్ స్టిక్ పాన్ని ఉపయోగిస్తున్నానండి. కొద్దిగా పిండి కదా, నాన్ స్టిక్ పాన్లో అయితే తొక్కుడు లడ్డు బాగా వస్తుంది. ఇదిగోండి కప్పు పంచదార వేస్తున్నాను, కప్పుకి 1/2 కప్పు వాటర్ వేస్తున్నానండి. ఈ తొక్కుడు లడ్డూకి పాకం పడదాం. మీరు ఇది సమానమైన కొలత అండి, సమానంగా ఉంటుంది టేస్టు. మీకు తీపి ఎక్కువగా ఇష్టపడేవారైతే 3 టేబుల్ స్పూన్లు పంచదార ఎక్కువ వేసుకోండి. నేనైతే కప్పు శనగపిండికి కప్పు పంచదార వేసాను. ఇదిగోండి పాకం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో రానిద్దాం. ఇలా బబుల్స్ కింద వస్తాయండి. ఇలా బబుల్స్ కింద వచ్చినప్పుడు మనకి పాకం రెడీ అవుతున్నట్టు అర్థం. చూడండి ఇలా మనం వేలు పెట్టి ఇలా టచ్ చేస్తే ఇలా తీగలా వస్తుందండి. లైట్గా తీగ పాకం రావాలండి, ఎక్కువ తీగ పాకం రాకూడదు. లైట్గా జస్ట్ ఇలా వేళ్ళ మధ్యన ఇలా పట్టే చిన్న దారంలో జస్ట్ కొంచెం వస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో పిండి వేసేసుకుని సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి పిండి వేసుకుని ఈ పాన్లో కలుపుదాం. అదే మీరు మందంగా ఉన్న అల్యూమినియం పాన్ ఏమన్నా పెట్టుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను నాన్ స్టిక్ మీద పెడుతున్నాను కాబట్టి దీని మీద ఒక 5 నిమిషాలు మనం అలా సిమ్లో పెట్టి పిండి వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా సిమ్లో పెట్టి కలుపుకోవడం వల్ల మనకి తొక్కుడు లడ్డు త్వరగా చెక్కుపడిపోకుండా ఉంటుందండి. ఇదిగో ఇందులోనే పౌడర్ చేసుకుని యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. కొద్ది నెయ్యి వంటలు చేసుకుంటానికి ఉంచుతున్నానండి. నేను ఈ తొక్కుడు లడ్డుకి 1/2 కప్ తీసుకున్నాను. ఈ నెయ్యి కూడా వేసి బాగా కలుపుదాం. ఈ తొక్కుడు లడ్డు మనం ఎంత బాగా కలిపితే అంత తొక్కుడు లడ్డు బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా తొక్కుడు లడ్డుని దగ్గర పడే వరకు ఒక 4-5 మినిట్స్ వచ్చే వరకు నేను సిమ్ ఫ్లేమ్లో ఉంచి ఈ లడ్డూలు కలిపానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇవి ఉండల కింద చుట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా దించిన తర్వాత కూడా కొంచెం చల్ల వరకు కూడా బాగా కలిపి ప్లేట్కి నూనె అప్లై చేసి మన చేతికి కూడా నెయ్యి మన చేతికి కూడా నెయ్యి రాసుకుని ఉండల కింద చేద్దాం. ఈ తొక్కుడు లడ్డు ఎంత తక్కువ పిండి అయినా సరే ఇద్దరుండి చేసుకుంటే త్వరగా అవుతుందండి, లేకపోతే త్వరగా ఆరిపోతుంది పిండి. తక్కువ పిండి కదా, నేను ఒకదాన్నే చేస్తున్నాను. ఇది ఇద్దరుండి చేస్తే త్వరగా చేసేయచ్చండి. వేడిగా ఉందని మనం ఆ చల్లారే వరకు ఉంచకుండా కొద్దిగా వేడిగా ఉంటుండగానే చేతికి నెయ్యి రాసుకుని ఇలా రౌండ్గా ఉండల కింద చేసుకుందాం. ఈ తొక్కుడు లడ్డూకి పాకం బాగా లేతగా ఉన్నా బాగోదండి. తీగ పాకం కంటే ఎక్కువ ముదురు పాకం వచ్చినా ఉండలో ఆరిపోయినట్టు అయిపోతాయండి. పాకం ఈ విధంగా ఉండాలి. పాకం పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బబుల్స్ కింద వచ్చిన తర్వాత జస్ట్ వేలికి జస్ట్ ఇలా అంటుకుని లైట్ తీగగా వస్తే చాలు. వెంటనే మనం సిమ్లో పెట్టుకుని పిండి వేసుకోవాలి. నాన్ స్టిక్ అయితే మీరు స్టవ్ మీద ఉంచండి, 3-4 మినిట్స్ ఉంచి పిండిని అలా కలపండి. లేదు మందంగా ఉన్న వేరే పాన్ ఏదైనా పెట్టుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మీరు కిందకి స్టవ్ కింద పెట్టేసుకుని అప్పుడు దాన్ని బాగా కలుపుతూ వంటలు చేయండి. ఈ విధంగా మీరు ఈజీగా తొక్కుడు లడ్డు చేసుకోవచ్చు. తొక్కుడు లడ్డు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కొన్ని వంటలు చేసేసరికి పిండి ఆరిపోద్దండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మళ్ళీ మనం ఆ పిండిని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి కొద్దిగా వాటర్ 3-4 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపి మరలా మనం దించేసుకుని వంటలు చేసుకోవచ్చు. అలా కూడా మీరు ట్రై చేయండి.
ఈ టిప్ నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి.